హలో గైస్, హాయ్ అండి, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హెల్దీ వర్షన్లో వీట్ ఫ్లోర్తో కప్ కేక్స్ అయితే చూపించాను అనమాట. కంప్లీట్లీ ఎగ్లెస్ అనమాట. సో మీరు ఎండ్ వరకు చూస్తే ఈ వీడియో మీకు కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో బిగినర్స్ అయితే కంపల్సరీగా చూడాల్సిన వీడియో అండి ఇది. సో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. అలాగే ఈ కప్ కేక్ యొక్క లైనర్స్ని కూడా నేను బటర్ పేపర్తో చేశాను. అది ఎలా చేశాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, షార్ట్ వీడియోలో. అది కూడా ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గట్టి పెరుగు అన్నమాట 60 ml. తర్వాత ఆయిల్ వచ్చేసి ఫ్లేవర్లెస్ది తీసుకోవాలండి, ఫ్లేవర్ లేనిది 30 ml వరకు తీసుకుంటున్నాను. బాగా ఆయిల్ కర్డ్లో మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి, లేకపోతే కేక్ బేక్ అయిన తర్వాత పైన ముద్ద ముద్దగా తగులుతుంది అనమాట. సో అలా తగలకుండా మనం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి కర్డ్లోకి ఆయిల్. తర్వాత షుగర్ వచ్చేసి ఐసింగ్ షుగర్ అయితే ఇక్కడ నేను వేసాను అనమాట, 2/3 కప్. అదే గ్రామ్స్లో చూసుకుంటే కనుక 100 గ్రామ్స్ అనమాట. 3/4 కప్ వచ్చేసి ఇక్కడ వీట్ ఫ్లోర్ యాడ్ చేశాను. వీట్ ఫ్లోర్ వచ్చేసి గ్రామ్స్లో చూసుకుంటే కనుక 160 గ్రామ్స్ అయితే వేసాను అనమాట. సో అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్, తర్వాత వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అనమాట. సో ఇది కార్న్ఫ్లోర్ వేస్తే ఏంటంటే మనకి మంచిగా బేక్ అయిన తర్వాత జాలి మంచిగా కనిపిస్తుంది అనమాట, స్పాంజ్. తర్వాత బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా వచ్చేసి 1/4 టీ స్పూన్, అలాగే సాల్ట్ వచ్చేసి 1/8 టీ స్పూన్ అనమాట. సో ఇదంతా మంచిగా మిక్స్ అయ్యే వరకు మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిల్క్కి బదులు వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. వాటర్ ఎందుకని యాడ్ చేశానంటే ఇక్కడ నాకు కేక్స్ అనేవి కొద్దిగా నాకు స్టోర్ ఉండాలన్నమాట. సో అందుకని నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. తర్వాత వెనిలా ఎసెన్స్ 1/4 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. సో అలాగా మంచిగా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మిక్స్ అయితే చేయాలి. చేసిన తర్వాత మన రెడీ చేసుకున్న కప్ కేక్ యొక్క లైనర్స్లోకి వేసేసుకొని మంచిగా స్టవ్ మీద లో ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మనకి ఎమ్మి వీట్ ఫ్లోర్ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అదే ఓటీజీలో అయితే 160 degrees సెంటిగ్రేడ్ దగ్గర మీరు లోవర్ రాడ్స్ బాటమ్ రాడ్స్ ఆన్ చేసుకొని బేక్ అయితే చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి ఎంత మంచిగా అయితే వచ్చిందంటే చాలా హెల్దీగా అయితే తినొచ్చు అనమాట. నెక్స్ట్ టైం మీకు ఐసింగ్ షుగర్ లేకుండా వితౌట్ షుగర్తో అయితే చూపిస్తాను అనమాట, జాగరీ పౌడర్తో. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా అడగండి. మంచి రెసిపీస్ కూడా మన ఛానల్లో ఇక ముందు రాబోతున్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై గైస్.